లవ్లీస్, నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #explore. వ్లాగ్ ఏంటంటే ఒక ర్యాండమ్ వ్లాగ్. అంటే దసరా వస్తుంది కదా, సో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. అసలు వెళ్ళాలా వద్దా, ఆన్లైన్ లో కొనుక్కుందాం అనుకున్నాం. బట్ అంటే విజయవాడలో, నా హోమ్ టౌన్ విజయవాడ కదా, సో మా హోమ్ టౌన్ లోనే చాలా మంచి లోకల్ షాప్స్ ఉన్నాయి. అండ్ వెళ్ళేసేసి అలా ట్రైల్ ఏం వేయం కాబట్టి ఊరికే సెలెక్ట్ చేసుకొని వద్దాము. ఈవెన్ ఆన్లైన్ అయితే మనకి ఎట్లా వస్తుందో తెలియదు కదా. టుడేస్ డేట్ ఈస్ లైక్ October 17th అనుకుంటా. సో ఆన్లైన్ లో వచ్చినా సరే ఇన్ కేస్ కరెక్ట్ సైజ్ రాకపోతే మళ్ళీ రిటర్న్ రీప్లేస్ అని ఆ తలనొప్పి అంతా ఉండకూడదని చెప్పేసి జస్ట్ అలా మా మమ్మీ నేను లేదంటే మా డాడీ నేను ఊరికే వెళ్ళేసేసి ఊరికే కొనుక్కుందాం అనుకుంటున్నాం. లైక్ సింపుల్ దసరా షాపింగ్ ఊరికే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నాట్ ఓన్లీ దసరా షాపింగ్, యాక్చువల్ గా నవంబర్ లో ఉంది మా ఫ్రెండ్ మ్యారేజ్. తన పెళ్లికి కూడా కొంచెం షాపింగ్ చేయాలి. ఇంట్లో ఏమి లేవంటే అమ్మాయిలకి ఎంత ఉన్నా తక్కువే కదా. ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో, లైక్ నాకు ఏం లేవు అనే డైలాగ్ వస్తూనే ఉంటది. సో అలాగే నాకు కూడా ఇప్పుడు ఏం లేవన్నమాట. అంటే వేసేసుకున్నాను ఆల్మోస్ట్ అన్ని, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఊరికి అలా కొనుక్కుందాం ఉంటుంది కదా అని చెప్పేసి కొనుక్కుంటున్నాను. మైట్ బి ఒకసారి చూస్తాను, లైక్ ఎక్కువ షాపులకి ఏం తిరగనంటే కరెక్ట్ టైం కాదు కదా మనకి ఇప్పుడు తిరిగేది. సో ఊరికే వెళ్ళేసేసి జస్ట్ ఒక 1-2 షాప్స్ చూస్తాను. నాకేం దొరకలేదు అనుకోండి, ఇంకా ఉన్నవే వేసేసుకోవడానికి ట్రై చేస్తాను. లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకో విషయం అండి, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ యుల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మీ. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ క్విక్ గా రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్ళిపోదాం. ఇంకో విషయం చెప్తున్నాను, కనిపిస్తుంది కదా మీకు. సో ఈ బాల్ వచ్చేసేసి నేను డెకట్లాన్ లో కొన్నాను. డెకట్లాన్ బ్లాగ్ కూడా నేను షూట్ చేశాను. ఐ డోంట్ నో ఈ వీడియో కన్నా ముందు పోస్ట్ చేస్తాను తర్వాత పోస్ట్ చేస్తానో తెలియదు, బట్ చూడండి డెకట్లాన్ బ్లాగ్ మొత్తం కవర్ చేశాను అనమాట నాకు కుదిరినంత వరకు. సో స్టే ట్యూన్డ్. వర్షం పడేలా ఉంది. ఐ డోంట్ నో, వర్షం పడితే మాత్రం ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. అండ్ ఈ రోజు అయితే నేను కొంచెం చల్లగా ఉంది కాబట్టి స్వెట్ షర్ట్ వేసుకున్నాను కంఫర్టబుల్ గా. అండ్ సింపుల్ గా ఇలా అయితే రెడీ అయిపోయాను నేను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ అయితే మా మమ్మీ చందనగ్రాన్కి వెళ్ళిపోయారు. సో కొంచెం శారీస్ పర్చేస్ చేయాలి. అక్కడ నేను ఎందుకని చెప్పేసి మా మమ్మీని డ్రాప్ చేసేసి నేను నీరూస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఆఫర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, మ్యాక్సిమం అన్ని షాప్స్ కూడా అంతే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో మినిమం 20% ఉన్నాయి ఏ షాప్ అయినా సరే. 20 to 50, 60, 70% కూడా ఉన్నాయి కొన్ని షాప్స్ అయితే. సో మీరు చూడండి, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అండ్ కళానికేతన్, కళాంజలి, ఇవన్నీ కూడా ఆఫర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లోకల్ షాప్స్ ఉంటాయి కదా మనకి కొంచెం ట్రెడిషనల్ వేర్లో, సో మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నీరూస్లో వచ్చేసేసి నేను ఇప్పుడు కనిపిస్తుంది కదా వెళ్తున్నాను అనమాట. అండ్ నేను లోపలికి వెళ్ళి చూసాను, బట్ చాలా తక్కువ ఆఫర్స్ ఉన్నాయి నీరూస్లో. లైక్ 10% ఉందన్నమాట. 1 piece తీసుకుంటే 10% అండ్ 2 pieces తీసుకుంటే 20% ఉంటుందన్నమాట. నీరూస్ లోపలికి వెళ్ళినాక నేను షూట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎలో చేయలేదు. సో నేను అయినా ఎక్కువసేపు ఉండలేదు అనుకోండి నీరూస్లో. దెన్ నేను కళానికేతన్కి వెళ్ళాను. అంటే అక్కడ నుంచి ఎక్కువ డిస్టెన్స్ లేదు, జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే కళానికేతన్ వస్తుందన్నమాట. దెన్ మా మమ్మీకి కాల్ చేశాను, నేను ఇక్కడ ఉన్నాను వచ్చాయని చెప్పి. బట్ ఏంటంటే మ్యాటర్, అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. మీరు బయట చూస్తున్నారు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా వర్షం పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్లాప్ అవుతుంది వర్షం పడితే అని. అట్లానే అంటే ఫ్లాప్ కాదు, ఒక రకంగా హిట్ కాదు మా ప్లాన్. యాక్చువల్గా న్యూట్రల్గా అలా జరిగిపోయిందనమాట. అండ్ నేను అలా కూర్చొని వెయిట్ చేస్తున్నాను మా మమ్మీ వచ్చే వరకు. నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ యాక్చువల్లీ శారీ తీసుకుందామని ప్లాన్ ఉంది డ్రెస్తో పాటు. సో మా మమ్మీ ఉంటే బెటర్ కదా, నాకు అంత శారీ సెలెక్షన్ రాదు. సో మా మమ్మీ వస్తారని వెయిట్ చేస్తున్నాను ప్రస్తుతానికి అంతా తీస్తూ. మీ వాళ్ళు వచ్చేసారనమాట. సో లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ డ్రెస్సెస్ సెక్షన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే శారీ సెక్షన్ దగ్గర కొంచెం జనాలు ఉన్నారు. అందుకని ఎందుకులే ఇప్పుడు కొంచెం క్లియర్ అయినాక వెళ్దామని ఫస్ట్ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు మీకు అక్కడ నేను కనిపిస్తున్నానుగా, హాయ్ చెప్తాను చూడండి. ఎస్, ఇప్పుడు చెప్తా. అండ్ గైజ్, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ సేఫ్టీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని షాప్స్ అసలు టెంపరేచర్ కూడా చెక్ చేయట్లేదు మనకి ఎంట్రన్స్లో. సో మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. సో బీ సేఫ్, కొంచెం ప్రికాషన్ తీసుకొని రండి. మన గురించి మనమే కేర్ తీసుకోవాలి కదా. అండ్ నేనైతే 4th floorకి వచ్చేసాను అనుకుంటా.
ఎస్, ఐ హ్యావ్ రీచ్డ్ 4th ఫ్లోర్. సో అట్లా వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక కూడా కొంచెం జనాలు ఉన్నారు అండ్ ఆల్సో షూటింగ్ వద్దన్నారు కాబట్టి నేను కొంచెం తీసేసి ఆపేసాను అనమాట. అండ్ ఇంటికి వెళ్ళినాక చూపిద్దామని అక్కడ ఏం చూపించలేదు. ఫస్ట్ అయితే ఫాస్ట్గా బయటకు వచ్చేద్దాం అనిపించింది, ఎందుకంటే అందరూ ముట్టుకుంటారు, ఎవరెవరో వస్తున్నారు. సో వై టు రిస్క్ చెప్పండి, అందుకని ఆపేసాను. ఇంకా ఇక్కడ మానిక్విన్కి ఉన్న డ్రెస్ చూపిస్తున్నారు కదా, అక్కడ సేల్స్ మ్యాన్. సో నా డ్రెస్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇది కనిపించింది. ఏం చేస్తాను చెప్పండి, సర్లే ఈ కలర్ మనకు ఉంది కదా, లైట్ తీసుకుందాము, ఇంకో కలర్ కూడా లేదని చెప్పి ఇంకా వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఇంకో 2 సారీస్ తీసుకుంటే అయిపోతుంది షాపింగ్. అండ్ బ్లౌజెస్ తీసుకోవాలి, వేరే షాప్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడైతే మాకు దొరకలేదు, ఆల్రెడీ చూసేసాం మేము. ఏవోనో చెప్పు. సో బ్లౌజెస్ కోసం అయితే మేము పీవీపీ పక్కనున్న ఆకృతి షాప్కి వచ్చాము. సో ఇక్కడ కొంచెం బ్లౌజెస్ కలెక్షన్ అయితే బాగానే ఉంటుంది, అందుకని వచ్చానమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కుర్తీస్ కూడా కొంచెం కావాలనుకుంటే రీజనబుల్ ప్రైస్లో ఇక్కడికి రండి, బాగానే ఉంటాయి ఇక్కడ. ఎల్లోనే బాగుంది. సో మొత్తం అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అండ్ ఇంటికి వెళ్ళినాక వ్లాగ్ కంటిన్యూ చేయను, మీకు సరిగ్గా షాపింగ్ది చూపించలేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళినాక రేపు మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అంటే మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఏమేమి కొన్నాను అవన్నీ కూడా. ఆన్లైన్లో కూడా కొన్ని కొన్నాను, అవి కూడా చూపిస్తాను. మ్యాక్సిమం మొత్తం కవర్ చేస్తాను అనమాట. హలో, సో నిన్నంతా షాపింగ్ చేసేసుకున్నాను అండ్ వచ్చేసరికి అయితే నాకు టైం లేదనమాట మళ్ళీ కంటిన్యూ చేయడానికి వ్లాగ్. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. సో ఈ రోజు మళ్ళీ ఇదంతా పెట్టుకొని సో ఇప్పుడు చూపిద్దాము. ఎలాగో నేను నిన్న చూపించలేకపోయాను కదా, ఎందుకంటే చాలా రష్ ఉంది. అసలు కరోనా, అసలు మనకు ఒక కరోనా అంటూ ఒక డిసీజ్ వచ్చింది, మనం ఒక పాండమిక్ వచ్చింది మనకి, మనం జాగ్రత్తగా ఉండాలి అసలు అని చెప్పి. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే, ఓకే బయటకు వెళ్తున్నారు, బయటకు వెళ్ళకుండా ఏ పని జరగదు కాబట్టి, అవసరం కాబట్టి ఇప్పుడు ఫెస్టివల్ కి షాపింగ్ వస్తున్నారు. రావటం అయితే ఓకే, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వస్తే పర్వాలేదండి. బట్ అంత క్రౌడ్ ఉన్నా నాకు అర్థం కావట్లే ఏం ధైర్యం వస్తుందో కొంతమందికి. అసలు మాస్కులు కూడా పెట్టుకోకుండా వస్తున్నారు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చింటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ ని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మీ. ఆన్లైన్ లో అండ్ షాపింగ్ కి నిన్న వెళ్ళినప్పుడు తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని, అదే క్లాత్స్ అన్ని, ఐటమ్స్ అన్ని నేను చూపించేస్తాను ఇప్పుడు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో పక్కన ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రేమ్ లోకి వచ్చేసినాయి నా బ్యాగ్స్ అన్ని, షాపింగ్ బ్యాగ్స్ అన్ని. సో ఇవి తీసుకున్నాను, దీనికి ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఆన్లైన్ లో తీసుకున్నవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసేసి యాక్చువల్లీ నవరాత్రులు అంటారు కదా, సో 9 days అనమాట దసరా టోటలీ. బట్ 9 days కి అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను కొన్ని అవుట్ఫిట్స్ కొనుక్కున్నాను, ఏదో ఒక 3-4 అలా కొనుక్కున్నాను అనమాట. కంప్లీట్ అవుట్ఫిట్స్ అయితే ఐ విల్ షో యూ నౌ. అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ థింగ్. సో ఇదేంటంటే ఒక బేసిక్ వైట్ కుర్తీ. దిస్ ఇస్ నాట్ అ ప్లెయిన్ వన్ అనమాట. మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలియదు, బట్ ఎంబ్రాయిడరీ ఉంది మొత్తం. టోటల్ కుర్తీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంది. సో ఇది వచ్చేసేసి నేను మింత్రాలో తీసుకున్నాను. ఆల్రెడీ దీని ముందో లేకపోతే తర్వాత నేను మింత్రా హాల్ అప్లోడ్ చేస్తాను. అండ్ యా, ఇది వచ్చేసేసి నేను తీసుకున్న బ్రాండ్ అయితే నారీ బ్రాండ్. అండ్ నారీ బ్రాండ్ లో చాలా బాగున్నాయి కుర్తీస్. ఒక మంత్ బిఫోర్ నుంచే నాకు నారీ బ్రాండ్ తెలుసు. మింత్రాలో అయితే నేను మింత్రా హాల్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రం నేను డెఫినెట్ గా వేసుకొని చూపిస్తాను. బట్ ఇప్పుడైతే జస్ట్ ఓవర్ వ్యూ, జస్ట్ ఎలా ఉన్నాయి, ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను అనమాట. ఈ వ్లాగ్ లో అయితే, ఈ షాపింగ్ వ్లాగ్ లో అయితే మళ్ళీ వేసుకొని చూపించడం అంటే లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడంతా ఎంబ్రాయిడరీ ఉంది. మాక్సిమం మీకు కనిపించేలాగే నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ థ్రెడ్ వర్క్ ఉందని. అండ్ ఇక్కడ చూసేసరికి మీకు ఈ డిజైన్ అయితే ఎండింగ్ లో చాలా బాగుంటుంది. అంటే మనకి బిలో నీ లెంత్ వస్తుంది అండ్ చాలా మంచి కుర్తీ. మీకు వేస్ట్ ఏరియా దగ్గర కొంచెం లూజ్ గా కావాలనుకుంటే మాత్రం గో ఫర్ ఏ సైజ్ లార్జ్. ఎందుకంటే మీరు ఏమనుకోండి ఎల్ కి వెళ్ళండి, ఎందుకంటే లూజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఇది ఎగ్జాక్ట్ ఫిట్ ఉంటుంది. కాబట్టి ఒక సైజ్ లార్జ్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నాను నేను. సో ఇది ఆన్లైన్ లో మింత్రాలో తీసుకున్నాను. నేను ప్రతిదానికి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీనికి బోటం ఏం తీసుకున్నానంటే, ఓకే పక్కన పెట్టేసేసి నేను బాటమ్ చూపిస్తాను. సో వీ హ్యావ్ 2 items. ఈ 2 కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట. సో ఆన్లైన్ లో ఏంటంటే అజియోలో తీసుకున్నాను. సో సేమ్ అనమాట, బట్ ద కలర్ ఈస్ డిఫరెంట్, ప్యాటర్న్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ అనమాట. సో దిస్ ఇస్ ఇన్ ద కలర్ రెడ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ ఎల్లో. బట్ కొంచెం మస్టర్డ్ ఎల్లో లా కూడా కనిపిస్తుంది. లైట్ ఫోకస్ లేనప్పుడు ఉన్నప్పుడు అది చూస్తుంటే కొంచెం డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది ఇది అయితే.
అండ్ ఇట్ హ్యావ్ అ గోల్డెన్ ప్రింట్. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఎందుకు తీసుకున్నానో కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే నాకు ఈ 2 కుర్తీస్ 314 రూపీస్ కి వచ్చినాయి అనమాట. 2 కుర్తీస్ అంటే ఈచ్ వన్ 314 రూపీస్ కి వచ్చాయి. సో ఎందుకు మళ్ళీ ఇంత మంచి మంచి ప్రింటెడ్ స్కర్ట్స్ రావు కదా, ఇవి మనకి ఫెస్టివ్ కి వేసుకోవచ్చు, లైక్ నార్మల్ వేర్ గా కూడా వేసుకోవచ్చు అని తీసేసుకున్నాను 2. సో దిస్ ఈస్ ద ఎల్లో వన్ అండ్ ఇన్ ద సైజ్ 32, వెయిట్ సైజ్ అయితే 32 తీసుకున్నాను అనమాట. సో ఇన్ ద బ్రాండ్ ఆవాసా, ఇది ఆవాసా బ్రాండ్ అనమాట. రెడ్ అండ్ ఎల్లో బోత్ ఇన్ ఆవాసా ఓన్లీ అండ్ సేమ్ సైజ్ 32. ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వచ్చింది. మీరు మీ కరెక్ట్ సైజ్ తీసుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. యా, నేను అంతా చూపించలేకపోతున్నాను యాక్చువల్లీ, కెమెరాలో కనిపిస్తుందో లేదో. సో ఇది యాక్చువల్లీ ఫ్లేర్డ్ స్కర్ట్ అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు, బట్ దిస్ ఇస్ నాట్ దట్ ఫ్లేర్డ్. నేను అజియో హాల్ కూడా నేను చేశాను అనమాట. ఐ విల్ అప్లోడ్ ఇట్ వెరీ సూన్. సో అందులో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. నేను వేసుకొని చూపిస్తాను కదా దాంట్లో అయితే. సో ఈ వైట్ కుర్తి నేను ఎల్లో దాని మీదకైనా ఆర్ ఎల్స్ ఈ రెడ్ స్కర్ట్ మీదకైనా నేను వేసుకుంటాను, పేరప్ చేసుకుంటాను. అండ్ ఇంకొక దానికైతే ఇంకొక రోజు ఏదో ఒకటి ట్రై చేస్తాను పేరప్ చేయడానికి. ప్రస్తుతానికి అయితే నాకేం దొరకలేదు, ఆలోచించి నేను పేరప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ షో యూ. ఇప్పుడు వైట్ అయిపోయింది అండ్ ఎల్లో స్కర్ట్ కూడా నేను చూపించేసాను కదా. అండ్ రెడ్ ఐ విల్ షో. రెడ్ అయితే మీకు 314 రూపీస్ అని అసలు, అంటే ఆ ప్రింట్ అలా ఉందన్నమాట. లైక్ ఇది లెహెంగా లాగే కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ లైక్ ఎ స్కర్ట్. ఇది ఒక ట్రెడిషనల్ వేర్ లో ఉంటాయి కదా స్కర్ట్స్ కిందవి. సో అట్లా ఉందన్నమాట. దిస్ ఇస్ వెరీ నైస్ ప్రింట్. యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ అండి. అసలు ఎంత బాగుందో చూసారు కదా. సో మీరు కనుక ఎవరైనా లైక్ ఇంకా షాపింగ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా అజియోలో తీసుకోండి. దసరాకనే కాదు, మీరు దీపావళికి కూడా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ వస్తుంది కదా దివాళీ కూడా. సో మీరు తీసుకోండి, చాలా బాగుంటుంది ఇది. సో ఇలా గోల్డెన్ ప్రింట్ వచ్చేసేసింది. అండ్ ట్రస్ట్ మీ, ఐ వాజ్ రియలీ లక్కీ. అందుకని 2 తీసుకున్నాను అనమాట. 314 రూపీస్ కి 2 వస్తున్నాయి కదా అని చెప్పి. యాక్చువల్లీ ఎవ్వరు సేమ్ తీసుకోరు, బట్ ఈ ప్రింట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఏదో ఒక ఫెస్టివల్ కి పేరప్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు నేను వేసుకోకపోయినా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ నార్మల్ టైమ్స్ లో అన్నా ఫెస్టివల్ టైమ్స్ లో అయినా చాలా బాగుంటుంది. ఈ ఎల్లో స్కర్ట్ కి కూడా ఉన్నాయన్నమాట. దే హ్యావ్ గివెన్ అస్ టాజల్స్. సో క్యూట్. నాకు టాజల్స్ ఉన్న డ్రెస్సెస్ అన్నా లైక్ ఇయర్ రింగ్స్ అయినా చాలా క్యూట్ గా అనిపిస్తాయి అనమాట. సో దే హ్యావ్ గివెన్ అస్ టాజల్స్ టు టై ఆల్సో. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే, అది లూజ్ అయిపోయినా సరే వీ కెన్ టై విత్ దిస్ టాజల్స్ అనమాట. ఈ థ్రెడ్స్ తో మనం టై చేసేసుకోవచ్చు. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అజియో ఓన్లీ. సో అజియో హాల్ లో మళ్ళీ కవర్ చేస్తానండి. ఊరికి ఓవర్ వ్యూకి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇదేంటంటే ఒక అంబ్రిల్లా కుర్తీ అనమాట. చాలా ఫ్లేర్డ్ వస్తుంది, చాలా బాగుంది కుర్తీ. అండ్ ఈ కుర్తీ వచ్చేసి బ్రాండ్ దీవెనా అంట. సో దీవెనా బ్రాండ్ లో ఎల్ సైజ్ తీసుకున్నాను నేను. నా ఐ విల్ షో ద కుర్తీ హౌ ఇట్ లుక్స్. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ నైస్ కుర్తీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ప్రింట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. చీప్ గా అయితే లేదు, క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇట్లా వస్తుంది నెక్ లైన్ అయితే. సెమీ కాలర్ వచ్చేస్తుంది ఇట్లా. ఈ కాలర్ వచ్చేసేసి అండ్ వీ హ్యావ్ గాట్ 3/4 హ్యాండ్స్ విత్ ద వైట్ ప్రింట్ ఆల్ ఓవర్ ద కుర్తీ. అండ్ దిస్ ఇస్ అ ఫ్లేర్డ్ వన్. సో మీకు కింద కూడా చాలా ఫ్లేర్డ్ వస్తుంది అనమాట. ఐ విల్ షో యూ హౌ ఫ్లేర్డ్. సో మధ్యలో అయితే ఇట్లా ఏ లైన్ కట్ వస్తుంది మీకు మిడిల్ లో కుర్తీకి. అఫోర్డబుల్ కుర్తీ. నాకు దీని ప్రైస్ అయితే గుర్తులేదు యాక్చువల్ గా. నాకు ఎంతకో వచ్చిందండి, లైక్ 600 కి అనుకుంటా, లేదంటే 700 కి వచ్చింది. అరౌండ్ 600 to 700 లోనే ఉంటుంది అనమాట. ఆన్లైన్ క్లాతింగ్ అయితే నేను చూపించేసాను కదా. అండ్ నెక్స్ట్ నిన్న ఏం తీసుకున్నా నేను చూపించబోతున్నాను. సో యాక్చువల్లీ ఈ శారీ టైప్ లో ఉన్నవి పట్టు కదా, యాక్చువల్లీ ఇవి పట్టు టైప్ లో వస్తాయంట. నాకైతే పేరు గుర్తులేదు, ఏదో చెప్పారు కానీ నాకు పేరు గుర్తులేదు, మా మమ్మీ చెప్పింది. సో ఇలాంటి టైప్ శారీస్ మేము యాక్చువల్లీ ఒక 7 తీసుకున్నాం అనుకుంటా. సో 7 ఎందుకు అంటే అమ్మవారికి పెడదామని చెప్పి గుడిలో తీసుకున్నారు మా మమ్మీ. బట్ ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకున్నాము. మా మమ్మీకి ఒకటి అండ్ నాకు ఒకటి అని చెప్పేసి. నాకు గ్రీన్ కలర్ లో లేదు ఇప్పటి వరకు. అండ్ నాకు శారీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, లైక్ 4 to 5 ఉన్నాయి అంతే. నాకు శారీస్ ఎక్కువ లేవన్నమాట. దిస్ ఈస్ వన్ శారీ ఇన్ దట్. యా, దిస్ ఇస్ ఇన్ ద కలర్ గ్రీన్. లైట్ గ్రీన్ అనుకోండి, ప్యారెట్ గ్రీన్ ఇది. అండ్ బోర్డర్ వచ్చేసేసి మనకి ఇట్లా గోల్డ్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇలా డిఫరెంట్ షేడ్ లో ఉందండి. నాకు శారీ ఎక్స్ప్లెయిన్ చేయటం నిజంగా రాదు, ఏదో షాపింగ్ బ్లాగ్ కాబట్టి నేను కొనుక్కునే చూపిస్తున్నాను అనమాట. అండ్ బ్లూ అండ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా,
నావీ బ్లూ అండ్ ఏదేదో కలర్లు కనిపిస్తున్నాయి కిందంతా. సో ఇది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసేసి సేమ్ బోర్డర్ కలర్ లో వచ్చింది మనకి, అలాగే షేడ్లు మారుతూ ఉన్నాయి అనమాట. దాట్ సెకండ్ శారీ సేమ్ గ్రీన్ కలరే, కాకపోతే దీనికి ఇక్కడ మధ్యలో ఇట్లా వచ్చింది అనమాట డిజైన్. ఐ విల్ షో యూ, కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్లా ఉంది. దీని ప్రైస్ మీకు నేను పక్కన అటాచ్ చేస్తాను. ఇప్పుడు నాకు శారీస్ ప్రైస్ అయితే గుర్తులేదన్నమాట. సో అన్ని శారీస్ కూడా 1500 అలా పడింది. 7 శారీస్ కూడా సేమ్ రేంజ్ లో ఉన్నాయంట, లైక్ బిలో 2000 లోనే తీసుకున్నారు. సో ఇలా ఉంటుంది. సరే వేసుకొని చూపిద్దాం, అలా షాప్ లో వేసుకుంటారు కదా. అండ్ బోర్డర్ వచ్చేసేసి దిస్ వన్ గోల్డ్ కలర్ లో వచ్చింది. అండ్ ఇది కూడా ఏయో డిఫరెంట్ షేడ్లు ఉన్నాయి, నాకు తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. శారీలు ఉంటే డెఫినెట్ గా. ఇది పళ్ళు అనుకుంటా నాకు తెలిసి, నాట్ దిస్ పళ్ళు, శారీ పళ్ళు. సో ఈ పట్టు టైప్ శారీస్ అన్ని కూడా మేము చందన గ్రాండ్ లో తీసుకున్నాం అనమాట. ఆన్లైన్ లో ఆఫర్స్ ఉన్నాయి అండ్ బయట స్టోర్స్ లో కూడా చాలా 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 ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడే ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి షాపింగ్ చేయండి మీరు. బట్ వీక్ డేస్ వెళ్తే మంచిది, ఎందుకంటే క్రౌడ్ ఉండదు ఎక్కువగా, అంటే కంపేర్ టు వీకెండ్స్. సో వెళ్ళి షాపింగ్ చేసేయండి, దసరాకి ఆఫర్లు పెట్టారు కాబట్టి. అండ్ తర్వాత అయితే మళ్ళీ కాస్ట్ ఎక్కువైపోతుంది, మనం 2-3 కొనుక్కునే ప్లేస్ లో ఒకటే కొనుక్కోగలం అనమాట. సో ఎస్, నేను చెప్పేదే ఉంది, మీ అందరికి తెలుసు కదా ఆఫర్ల గురించి. అండ్ దిస్ ఈజ్ మై యాక్చువల్ దసరా డ్రెస్ అనమాట. సో ఇదే. సో దిస్ ఇస్ ఇన్ వైన్ కలర్. ఇప్పటి వరకు నాకు ఈ కలర్ లో డ్రెస్ లేదు, ఏమీ లేదనమాట. సో ఐ జస్ట్ లవ్ దిస్ కలర్. ఇదైతే రేర్ కలర్ ఉంటుంది, ఇది లైక్ వైన్, గ్రేప్ వైన్ కలర్ ఉంటుంది కదా, సో అట్లా ఉందనమాట. చాలా బాగుంది ఇది. జస్ట్ లవ్ దిస్ డ్రెస్. వేసుకుంటే కూడా ఇంటికి వచ్చేసేసి నాకు చాలా బాగుంది అసలు. ఐ జస్ట్ లవ్ దిస్. ఇది ఎట్లా వచ్చిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను డైరెక్ట్ గా నుంచొని. అంటే మీకు ఇట్లా కూర్చుంటే మీకు కనిపిదు అనమాట, అంతా ప్లెయిన్ గా ఉంది. మనకి నెక్ వచ్చేసేసి చాలా హెవీగా ఇచ్చాడు, ఇంకా మనం నెక్ పీసెస్ ఏమి పెట్టుకోకర్లేదు. అండ్ యా, మనకు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ నెక్ కి ఏ డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ ఇచ్చారు. జిగెల్ జిగెల్ అంటుంది అనమాట నెక్ దగ్గర, హ్యాండ్స్ ఈ ఎండింగ్స్ దగ్గర. సో ఇలా ఇచ్చేసారు. అండ్ ఐ విల్ షో యూ ఒకసారి దగ్గరికి ఇట్లా పెట్టేసేసి. సో ఇట్లా ఉంది నెక్ లైన్ అయితే మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం టోటలీ ప్లెయిన్ అండ్ దే హ్యావ్ థ్రెడ్స్ టు టై బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో కింద ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ ఈ డ్రెస్ కి హై అండ్ లో ఇచ్చారనమాట. ఫ్రంట్ హైగా ఉంటుంది, బ్యాక్ లోగా ఉంటుంది. నాకు ఇలాంటి మోడల్స్ చాలా ఇష్టం అండ్ ఈ కలర్ లో దొరకడం నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. సో కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఫ్రంట్ అయితే ఇట్లా పైకి ఉంది అండ్ బ్యాక్ అయితే ఇట్లా ఇంకా లెందీగా కనిపిస్తుంది అనమాట. కళానికేతన్లో తీసుకున్నాము. అండ్ శారీస్ ఆర్ ఫ్రమ్ చందన గ్రాండ్. సో యప్, ఇదే టాప్ అనమాట. అండ్ దే హ్యావ్ గివెన్ అస్ దిస్ బెల్ట్. సో ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, సో జస్ట్ శారీస్ కైనా ఇట్లా రౌండ్ గా పెట్టుకోవడానికి వేస్ట్ బెల్ట్ లాగా వస్తుంది కదా. సో నేను జస్ట్ చూపిస్తాను ఊరికే ఒక ఐడియా కోసం అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. డ్రెస్ మొత్తం ప్లెయిన్ కాబట్టి ఇది ఉండడం చాలా బాగుంది యాక్చువల్లీ. ఉంటుంది అనమాట డ్రెస్ కి ఇట్లా మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చేసారు. నెక్ కి ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. సో ఈ డ్రెస్ కి కామెడీగా ఉంది చాలా. మీకు ఐ విల్ షో యూ లైక్ దిస్, మీకు అప్పుడు అర్థం అవుతుంది. సో ఇట్లా ఉందన్నమాట. సో ఫ్రంట్ అంతా వచ్చేసి ఇట్లా ఉంటది అనమాట. దే హ్యావ్ జస్ట్ అతికించారనమాట, ఇదేం కుట్టినవి కాదు. ఇవి మాక్సిమం ఒక 4 to 5 టైమ్స్ వేసుకుంటే స్టోన్స్ అలా అలా ఊడిపడిపోతూ ఉంటాయి. ఫ్రంట్ ఒక్కటే అతికించారనమాట. బ్యాక్ అయితే ఇట్లా ఉంది, ప్లెయిన్ ప్యాంట్ అనమాట మొత్తం అసలు టోటలీ. అండ్ వీ హ్యావ్ గాట్ ఎలాస్టిక్ ఇన్ ద బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ సైడ్ జిప్ క్లోజర్ తో ఇచ్చారు అండ్ విత్ అ హుక్. సో టోటలీ ఈ డ్రెస్ వచ్చేసి 4 పీస్ డ్రెస్ అనమాట. సో ఇది మొత్తం. సో చున్నీకి సైడ్స్ వచ్చేసేసి ఇట్లా అతికిచ్చారనమాట. టాజల్స్ ఇచ్చారు, జస్ట్ 4 సైడ్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ ఎండింగ్ కూడా 2 టాజల్స్ వచ్చేసాయి మనకి. 5000 ఉండేది 4000కి వచ్చేసేసింది ఆఫర్ లో అనమాట. సో దిస్ ఈస్ మై యాక్చువల్ దసరా డ్రెస్. అంటే అండ్ నేను ప్రతి వీడియో పెట్టినప్పుడు కొంతమంది ఏంటంటే నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ నుండి నేను వీడియోలో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట.
అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కామెంట్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ #explore. అండ్ మళ్ళీ ఇంకోసం వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.